మానవ ప్రపంచానికి దూరంగా అడవిలో కోతులతో కలిసి జీవిస్తున్న ఓ 8 ఏళ్ల చిన్నారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు రక్షించారు. మోతీపూర్ రేంజ్లో ఎప్పట్లాగే పెట్రోలియంకి వెళ్లిన ఇన్స్పెక్టర్ సురేష్ యాదవ్ ఆ చిన్నారి కోతులతో కలిసి ఉండడం గమనించారు. కోతుల నుంచి ఆ చిన్నారిని వేరు చేసి రక్షించేందుకు పోలీసులు చాలానే శ్రమించాల్సి వచ్చింది. చిన్నారిని రక్షించే క్రమంలో కోతులు సైతం సురేష్ యాదవ్ పైకి తిరగబడ్డాయి. ఎలాగోలా కష్టపడి చిన్నారిని ఆ కోతుల బారి నుంచి కాపాడిన పోలీసులు ఆమెని బహ్రేజ్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆసుపత్రిలో అయితే చిన్నారి మాత్రం సాధారణ మనుషుల్లా మాట్లాడలేకపోవడం, తమ భాషని అర్థం చేసుకోలేకపోవడం వంటి పరిణామాలు ఆమెకి చికిత్స అందించడం కొంత ఇబ్బంది కలిగించాయి. అన్నింటికీ మించి జనాన్ని చూస్తేనే ఆమె భయపడిపోవడం, కోపం తెచ్చుకోవడం చేస్తుందని చెప్తున్నారు చిన్నారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు. చికిత్స అనంతరం చిన్నారిలో చాలా నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది. మనుషుల్లా మామూలుగా కాళ్లపై నిలబడి నడవడం నేర్పించినప్పటికీ చిన్నారి మాత్రం అప్పుడప్పుడు జంతువుల్లా ఒకేసారి కాళ్ళు చేతులు నేలపై పెట్టి నడుస్తుందని చెప్పారు. అయితే ఈ బాలికను ఇన్నాళ్లు పెంచిన కోతులు ఆసుపత్రి చుట్టూ చేరుతున్నాయి. తమతో చిన్ననాటి నుంచి ఆడుకున్న ఆ బాలిక మళ్లీ తమ దగ్గరకు వచ్చేస్తుందేమోనని ఎదురుచూస్తున్నాయి. ఆమెను చిన్నప్పటి నుంచి పెంచిన కోతులంతా ఆసుపత్రి చుట్టూ తిరుగుతుండటంతో అక్కడి వారిని కదిలిస్తుంది. ప్రస్తుతం ఆ చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్